ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఇప్పుడు నాకు తెలియక అడుగుతాను సార్, అంటే మీరు అంత నాలెడ్జ్ నాకు లేదు. నాకు ఎట్లా తెలిసిందంటే తెలంగాణలో ఫోన్ ట్రాపింగ్ అని చెప్పి ఎస్పీని అమెరికాలో ఉన్న ఎస్పీని కూడా తీసుకొచ్చారు. గవర్నమెంట్ లో జరిగిందే కదా ఇప్పుడు పెద్ద ఇష్యూ. ఆ ఇష్యూ అనేది మరి ఇదే అంటే ఎవరు ఈ అమ్మాయి వెనకున్న అంత పెద్ద శక్తి ఎవరు అనుకుంటున్నారు మీరు? తెలిసే ఉంటది కదా. శక్తుల గురించి తర్వాత మాట్లాడదాం సార్, శక్తుల గురించి తర్వాత మాట్లాడదాం. ఫోన్ ట్రాపింగ్ కేసేనా అని అడుగుతున్నా. ఇల్లీగలేనా? ఇల్లీగల్. ఓకే, అది చేసింది కదా, చేసిందా చేయలేదా? కరెక్ట్ చెప్పాను. నాకు లేదు సార్. మీరు టీవీలో వేసి మీ టీవీలో టెలికాస్ట్ చేశారు. మీ టీవీలో ఒకటే అడిగాను, 11 గంటలకు ఇక్కడికి వస్తున్నారని మీకు ఎవరు చెప్పారు ఇన్ఫర్మేషన్? ఓకే, నాకన్నా పెద్ద శక్తి కదా మీరు. నేను అడిగినప్పుడు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళల్లో నాకు సంబంధించిన వాళ్ళు, పాజిటివ్ గా ఉన్న వాళ్ళు, నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అని అన్నారు. సరే, అంతవరకు క్లియర్. కానీ మీరు ఒక మాట అన్నారు, వెహికల్ కి బ్యాక్ సైడ్ సైలెన్సర్ దగ్గర నావిగేషన్ వెళ్తున్నాము అని చెప్పి. అవన్నీ కాదు సార్, అవన్నీ కాదు. ఒక్క మాట అడుగుతా చెప్తారా? మేము ఇల్లు ఖాళీ చేయించింది, వానర్కి పెట్టిన రికార్డింగ్ ఉంది. వాళ్ళు డ్రగ్స్ అమ్ముతున్నారు, దాంట్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. అర్జెంట్గా అబ్బాయిని ఖాళీ చేయించాను. ఫార్చ్యూన్ టవర్స్లో ప్లాట్. ఆయన వానర్కి కంప్లైంట్ ఇచ్చి వానర్ని బెదిరించిన రికార్డింగ్ నా దగ్గర ఉంది. ఓకే, సరే, అతను ఖాళీ చేయించాడు, ఖాళీ చేసాం. మా అమ్మాయి ఎక్కడో అదే రెయిన్బో వెనకాల ఎక్కడో ఉంటుంది. ఆ అమ్మాయి వానర్కి ఫోన్ చేసి ఆ అమ్మాయి వ్యభిచారం చేస్తుంది, మగవాళ్ళు వస్తారు, మగవాళ్ళతో వ్యభిచారం చేస్తుంది, డ్రగ్స్ అమ్ముద్ది, డ్రగ్స్ తీసుకుంటుంది అని చెప్పి వానర్ని బెదిరిస్తే వానర్ నా దగ్గర నేనున్నా. అప్పుడు వచ్చాడు వానర్ గారు. లక్కీగా ఏంటంటే వానర్ గారి కూడా మా ఊరే, నా తెలియదు ఆ సంగతి. సార్ మీరే అన్నాడు. అవునన్నా. అదేంటండి మీ మీద అట్ట చెప్పింది ఏంటి ఆ అమ్మాయి? ఒట్టి కింద దార్చే వాళ్ళ కింద, వ్యభిచారాలు చేయించే కింద, డ్రగ్స్ అమ్మే వాళ్ళ కింద ఎట్ట చెప్పింది ఏంటండి? మిమ్మల్ని ఖాళీ చెప్పి ముందే అందుకని వచ్చారు మీ దగ్గరికి అన్నాడు. సార్, మన ఏరియాలో అందరికి మీకు చెప్పక్కర్లేదు. ఇప్పుడు మీరు ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నారు. ఫోన్ చేసి మన ఊరు ఆయన పెదపాడు, ఫోన్ చేసి మాది పెదపాడు మండలం, ఫోన్ చేసి అడగండి సార్ అన్న. వద్దు సార్, అన్నవంతా పిసకక్కర్లేదు, నాకు అర్థమైపోయింది. ఆ అమ్మాయి మిమ్మల్ని ఇది చేస్తుంది, హెరాస్ చేస్తుంది, ఆడవాళ్ళు ఇట్టగా ఉండాలి అని నిలిపోయాడు. అంటే ఆయిల్ కూడా ఖాళీ చేయించి రోడ్డు మీద పడేద్దామని మమ్మల్ని. అది మంచి థీమా? పోటాట ఉందో, డిస్ప్యూట్ ఉందో మాట్లాడుకుందాం. ఈ క్రిమినల్ యాక్షన్స్ ఏంటంటున్నా, ఇళ్లలోంచి ఖాళీ చేసి రోడ్డు మీద పెట్టేయటం. ఆ ఇంట్లో చూడండి అన్న, ఆయన్ని వచ్చాడు, మాకన్నా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అన్నాడు. పూజగా చూశాడు. ఏంటమ్మా ఇదంతా ఒక గదంతా పూజ, దేవుళ్ళు పెట్టేసావు అన్నాడు. నాకు ఏరే పనే ఉందండి, దేవుడు పోయిన నెలల్లో వ్రతాలు చేసుకున్నాను, పూజ చేసుకున్నాను. ఆ అమ్మాయికి 50,000 ఇచ్చా 2 నెలల క్రితం. అమ్మ డబ్బులు కావాలంటే ఉన్నాయి అడిగాను. వీళ్ళకి 50 లక్షలు ఇస్తే నేను ఎలాగరకుండవు. వీళ్ళిద్దరికి 3 పిల్లలకి 50 లక్షలు ఇస్తే నేను ఎలాగరకుండవు వీళ్ళ దగ్గర. వీళ్ళకి నెలకి 50 లక్షలు ఇస్తున్నారు ఇప్పుడు. అంటే సార్ ఇవన్నీ కాదు, మీరే ఉన్నారు, మీరు ఉద్యోగం చేస్తున్నారు, మీకు 1,00,000 రూపాయలు జీతం వచ్చింది. ఈ 1,00,000 రూపాయలు ఎవరికి ఇస్తారు చెప్పండి? సేవింగ్స్ ఉంచుకుంటాం, ఖర్చులు అదే ఎవరి దగ్గర సేవ్ చేస్తారు, ఎవరికి ఇస్తారు? పిల్లలకే కదా ఎవరైనా ఇచ్చేది, ఫ్యామిలీ పిల్లలకి. అంతేనా? అంతే మరి. ట్రూతేనా అది? మరి నన్ను అడిగే ప్రశ్నకి అదే ఆన్సర్. నేనెవరికను, నాకెవరున్నారు? పోనీ ఇంకోటి కూడా అనొచ్చు, నేను వెళ్ళిపోయాక గౌతమి ఈయన ఎవరెవరికో పెట్టుకుని ఉంటాడు, ఈయన పెద్ద ఎదవా, ఎవరికి పెట్టాడు అంటే అక్కడ బ్యాంక్ ట్రాన్స్ఫర్లు ఉన్నాయి, అకౌంట్ బ్యాలెన్స్ షీట్ తెమ్మంటే తెస్తా. అలా పంపినట్టు. కరోనాలో ఆమె కాపురం చేసింది 4 ఏళ్ళు. 2019లో పెళ్ళయింది. 20, 21, 22, 23 దాకా బాగానే ఉన్నారు. 4 సంవత్సరాలు బాగున్నారు. ఓకే, 4 ఏళ్లలో కరోనా ఎన్నేళ్ళు ఉంది? 3 years ఉంది ఆల్మోస్ట్. ఓకేనా? ఫస్ట్ ఇయర్ ఏంటి? బ్రేక్ ఈవెన్. హోటల్ పెట్టావు, వ్యాపారం పెట్టావు, లేదా స్టూడియో పెట్టావు. దీని మీద ఏదైనా రిటర్న్స్ రావాలన్నా, దీని బ్రేక్ ఇన్ అవ్వాలన్నా, దాని ఖర్చులు రావాలన్నా, పెట్టుబడి రావాలన్నా టైం పడుతుంది. 1 yearలో రాదు అంటే ఫస్ట్ ఇయర్ దాని కింద లెక్కేద్దాం. 3 years కరోనా. ఒప్పుకుంటారా? కరోనాలో హోటల్స్ లేవు. అవును. మరి ఏంటి ఆ అమ్మాయిలు 100 కోట్లు వచ్చినాయి, 20 కోట్లు వచ్చినాయి, 100 కోట్లు వచ్చినాయి అని చెప్పుద్ది. మీ కళ్ళ దగ్గరికి ఎవిడెన్స్ కరోనాలో హోటల్స్ ఏవి నడవలేదు. ఓకే, 3 ఏళ్ళు పోయింది. వాట్ ఈజ్ అబౌట్ ది ఎర్నింగ్స్?
వాట్ ఈజ్ అబౌట్ ద లాస్, హూ గేవ్ ద రెంట్స్? నువ్వు 3 ఏళ్ళు నువ్వు క్లోజ్ చేస్తే అద్దులు ఎవరు కట్టారు? నీకు ఆదాయం రాలేదు కదా, ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? నేను పంపా. 3 ఏళ్ళు వ్యాపారం లేదు, ఖర్చులకు కావాలి వీళ్ళకి, లగ్జరీ మెయింటెనెన్స్. ఇద్దరు ఖర్చు పెడతారు ఎక్కువ? ఇద్దరు మామూలు అంటే ఇద్దరు ఖర్చు పెడతారా అంటే ఇక్కడ ఏంటంటే ఒక నిజం చెప్పాలంటే మా వాడు నా దగ్గర పెరిగినప్పుడు ఆ ఖర్చు లేదు, ఆ అమ్మాయి వాళ్ళ నాన్న దగ్గర పెరిగినప్పుడు ఆ ఖర్చు లేదు. ఎవరి ఐడియాలు ఏంటి అని చెప్పా కదా, ఈ అమ్మాయి లగ్జరీ లైఫ్ కోరుకుంటుంది. ఓకే. ఇంట్లో 10 మంది పనివాళ్ళు కావాలి, పెద్ద ఇల్లు కావాలి, 2 లక్షల అద్దె, అట్లాంటి ఒక ఆఫీసు ఒక ఇల్లు అంటే 3-4 లక్షలు అక్కడ పోయింది. కార్ ఇన్స్టాల్మెంట్ ఒక్క కారుకే 3.5 లక్షలు, తక్కిన కార్లకి మరో 1 లక్ష ఉందో ఎంత ఉందో, సుమారుగా 4 లక్షలు 5 లక్షలు కార్లు ఇన్స్టాల్మెంట్లు, ఒక 4-5 లక్షలు ఇది పనివాళ్ళు, మెయింటెనెన్స్, ఫుడ్ రెగ్యులర్ ఫ్రమ్ హోటల్, వీడికేమో జిమ్ము, ఈ ఇంట్లో అన్నం వండుకుని తినడం కూడా లేదు. ఫర్దర్గా వంట అమ్మాయిని పెట్టారు, ఏం పెట్టినా ఆ వంట అమ్మాయి ఫుడ్ తినే స్టేజ్ మనుషులు కాదు వీళ్ళు. అర్థమైంది మీకు? పోస్ట్ ఫుడ్ కావాలి, బాగా మంచి పోస్ట్ హోటల్స్లో ఫుడ్ కావాలి, ఎన్ని వేలైనా అలా ఎంజాయ్ చేస్తారండి. ఆ అమ్మాయి రీల్స్ చేసుకుంటుందో ఇంకోటి చేసుకుంటుందో, ఆమె పర్సనల్గా ఒక 5 లక్షలు వాడుకుంటుంది. వాళ్ళ డబ్బులే, నాయి కాదు, వాళ్ళ డబ్బులే. ఆమె ఒక 5 లక్షలు పర్సనల్గా వాడుకుంటుంది. హోటల్ మీద వచ్చాయి, హోటల్ మీద వచ్చినాయో ఇంకోటి వచ్చినాయో ఏనా కానీ ఏముంది, ఇంకేం లేదు కదా. సరే అదే అంటే హోటల్ మీద రానప్పుడు కూడా మరి ఎవరు ఇచ్చారు డబ్బులు అంటున్నా నేను. అప్పుడు మీరు ఇస్తే మీరు వాళ్ళ నాన్న మీరు హెల్ప్ సార్. వాళ్ళ నాన్నగారు కోట్లు గౌతమికి ఇచ్చారా అని అనుకున్నామే. మాట్లాడు మీరు కంటిన్యూ చేయండి. ఇది ఇప్పుడు 5 లక్షలు కార్ ఇన్స్టాల్మెంట్లో ఒక 5 లక్షలు, మరి హౌస్ రెంట్లో ఒక 5 లక్షలు, మరి మెయింటెనెన్స్లు ఇవన్నీ ఏంటి సార్? ఇప్పుడు మీరున్నారు, ₹1,00,000 నాకు వస్తున్నాయి, ఈ ₹1,00,000 నా వైఫ్కి 30,000 ఇస్తే కిచెన్ ఖర్చులు అవుతాయి, నా పర్సనల్గా 10,000 అవుతాయి, ఇంకా 50,000 మిగులుతాయి కదా, ఈ 50,000కి సరిపడా చిన్న ప్లాట్ ఏమైనా ఇల్లు దొరికితే నెలకు 50,000 కట్టేటట్టుగా ఒక ఇన్స్టాల్మెంట్లో ఇల్లు తీసుకుందాం అని ప్లాన్ చేసుకుంటారు. ఫస్ట్ లైఫ్లో ఏ సన్నాసి అయినా అదే ప్లాన్ చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ ఒక బేస్, హైదరాబాద్ రోటీ కపడా और మకాన్ అంటే అది 3 ఇంపార్టెంట్ లైఫ్కి మనిషికి. ఫస్ట్ ఇల్లు ప్రిపేర్ చేసుకుంటారు. మీరేం ప్లాన్ చేస్తారు? సరే నా ఎకనమీ ఒక 50,000 ఉంది కాబట్టి ఓ 40,000 50,000 ఇన్స్టాల్మెంట్లో చిన్న ప్లాట్ కొనుక్కుందామని ఏదో ప్లాన్ చేసుకుంటారు. నీకు డబ్బులు వస్తున్నాయని చెప్పావు, కోట్లు వస్తున్నాయని చెప్పావు, కరెక్టే కదా. మీరుగా మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇవాళకి ఒక ఇల్లు కొనుక్కున్నారా? ఇవాళకి అద్దె కొంపలోనే ఉంటున్నారు వీళ్ళిద్దరు. ఒకళ్ళని అంటలా, వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు? అద్దెల్లోనే ఉంటున్నారు కదా. మరి నేను అంత హై ప్రొఫైల్ చెప్పావు కదా, హైదరాబాద్లోనే ఫుడ్ మీద కోట్లు వస్తాయి సార్. మీరే ఎవరు అడిగారు ఫుడ్ మీద 2 లక్షలు వస్తాయా అని? అవునండి మీకు తెలియదు, ఫుడ్ మీద కోట్లు వస్తాయని చెప్పింది అమ్మాయి. ఓకే, కోట్లు వస్తే మరి ఏది నీకు వెనకాల? నువ్వంటూ ఏవి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నావు? నా సంగతి వదిలేయండి, వాళ్ళ నాన్నగారి సంగతి వదిలేయండి, మేము ఇచ్చాము ఇవ్వలేదు కూడా కాసేపు పక్కన పెట్టండి. నీకు బోల్డ్ వస్తుందని ఆమె చెప్పింది కదా మీడియాలో. నేను వచ్చాక నెలకి 30 లక్షలతో 90 లక్షలు అయిపోయింది, దట్ ఈజ్ మై క్రైటీరియా, దట్ ఈజ్ మై ఇదని చెప్పింది కదా. మరి ఇంత వచ్చినప్పుడు నేను మాట్లాడే మాటలు సూట్ అవుతాయో తీయలేదు దానికి, ఈ చెప్పే ఇష్యూకి. ఏమన్నా కొనుక్కున్నారా? సంతోషిస్తాం కదా. మీ అబ్బాయి ఇల్లు కొనుక్కున్నారంటే మీరు సంతోషిస్తారు, మీ కోళ్ళు ఇల్లు కొనుక్కుంటే మీరు సంతోషిస్తారు. ఏమీ చేయలేదే. ఎంతసేపు ఏం చెప్తున్నావు? రెస్టారెంట్ల మీద కోట్లు వచ్చినాయని చెప్తున్నావు, అక్కడేమో ఏ ఎకనమీ లేదు. ఇంకోటి నేను చెప్పాల్సి వస్తే 3 ఏళ్ళు కరోనా, నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేశాను, కోట్లు మా నాన్న ఇచ్చాడు అంటున్నావు. యాక్చువల్గా జరిగేది ట్రూత్ చెప్పనా మీకు? మీరు రెస్టారెంట్ పెట్టాలి, కుకటపల్లిలోనో ఇంకోసారిలో లేకపోతే తెల్లాపూర్లో రెస్టారెంట్ పెట్టాలని సపోజ్ గౌతమి దగ్గరకో ఈ మహేష్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఫ్రాంచైజీ ఇస్తారు, డబ్బులు ఇస్తాం, ఫ్రాంచైజీ ఇస్తారు. ఇచ్చి ఏమడుగుతారు మిమ్మల్ని? 10 లక్షలు ఇస్తావా, 20 లక్షలు ఇస్తావా, నీకు ఫ్రాంచైజీ ఇవ్వాలని అడుగుతారు. 20 ఇవ్వలేనండి, 10, మినిమం 10 తీసుకుంటారు ఫ్రాంచైజీ. మినిమం 10 అంటే ఏ బ్రాంచ్ ఉంటే ఆ బ్రాంచ్ వాడు ఏం చేస్తున్నాడు? నీకు ఎదురు డబ్బులు ఇస్తున్నాడు కానీ నువ్వే దాన్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టలా. మీడియాలో ఏం చెప్తున్నారు? అబ్బో ఇన్ని బ్రాంచ్లు ఉన్నాయి, కోట్లు పెట్టేసాం. ఏంటి కోట్లు పెట్టేది? నువ్వు ఎదురు తీసుకుంటా కోట్లు పెట్టాయని చెప్తారేంటి ఇద్దరు? ఒట్టిది అబద్ధం, ప్రాక్టికల్గా అది కాదని మీరు చెప్తారు. ఇప్పుడు నాకు హోటల్ ఖర్చు ఎవరు పెట్టుకుంటారు? కన్స్ట్రక్షన్ అవన్నీ ఎవడో హోటల్ పెట్టుకుంటే వాడు పెట్టుకుంటాడు. నీ సొంత హోటల్ ఎన్ని ఉన్నాయి? నీ సొంతంగా ఏమున్నాయి? ఇప్పటికి
గుంటూరులో ఓన్ బిల్డింగ్ నాది, అది నేను కొనిచ్చాను. బ్యాంకు ట్రాన్సాక్షన్ ఓనర్కి. జిస్మత్ నుంచి వచ్చిన ఆదాయంతో కొన్న బిల్డింగ్ కదా. జిస్మత్ ఎప్పుడు పెట్టారు, ఇది ఎక్కడ తెచ్చారండి? నేను రాజుగారు అనే ఆయనకి డబ్బులు ఇచ్చి, బ్యాంకుల ద్వారా డబ్బు ఇచ్చి, బ్యాంకులో లోన్ తీసుకుని, ఇప్పటికి లోన్ కంటిన్యూ అవుతుంది. దాని మీద నువ్వు పెడతావేంటి? ఇంకా రెడ్ హ్యాండెడ్గా లోన్ కంటిన్యూ అవుతుంది. ఓకేరా? నేను రెడ్ హ్యాండెడ్గా డబ్బు ఓనర్కి ఇచ్చా, మా ఇద్దరికి పట్టమంటే రికార్డులు పట్టుకొస్తాను. నువ్వెవడో అసలు అక్కడ? ఈడెవడో అమ్మాయి ఎవరు? వీళ్ళెవరండి? సో వీళ్ళకి సంబంధం లేదా అసలు వీడెవరన్నా దాంట్లో? బ్యాంక్ వెళ్దా? బ్యాంకులో వెళ్దా? ఇచ్చిన ట్రాన్సాక్షన్ వైట్ వెళ్దా? నాది నా అకౌంట్ కూడా వెళ్దేనా? నా అకౌంట్ నుంచి ఇచ్చిన డబ్బులు కూడా వెళ్ళేనా? పిచ్చి పిచ్చి వాడు ఎందుకండి? అది మా అబ్బాయి మాట్లాడే తప్పే, గౌతమి మాట్లాడే తప్పే. నాది ప్రూవ్ చేస్తా. లేదు వాళ్ళ బ్రాంచ్ నుంచి ఏమన్నారు మీరు? జిస్మత్ నుంచి ఒక్క రూపాయి ట్రాన్స్ఫర్ చేసినట్టు ఒప్పింది దానికి, ఆ ట్రాన్సాక్షన్కి చెప్పుతో కొట్టించుకుంటా. లేదు ఆ అమ్మాయి ఒప్పుకుంటుందా అబద్ధాలు చెప్పానని? ఒప్పించండి, ఒప్పిండి. నా డబ్బులతో నేను చేసుకుంటే ఆడ పేర్లు చెప్పుకోడు, ఏడవలేక. నువ్వేమి ఏడిసావు?